ముత్తాతల్ని మొక్కుతా ఇక్కడ దుర్గాతల్ని బాంచ తలిపిన తల్లి పుట్టని చూపిస్తా బాంచరు పక్కపడి బాలవతల్లి ఇడ కూర్చున్నది ఆడ కొండ పోసావా అతను పెట్టుకున్న మైసావా పోత దగ్గర కుంభకోట పెడితే బాంచల కోరిన కాడ బోనాలు నాకు మన కులాచారం కోవేలు దేవుడు మల్లన దేవుడు మన భక్తులు కాబట్టి మన భక్తులం కాబట్టి కులాచారం కోవేలు దేవుడు మొక్కు అంటావు ఆచారం అర్థం ఆచారం కోవేలు దేవుడు కోవేలు దేవుడు మొక్కు అంటావా కోవేలు దేవుడా అలా చూసుకో కోవేలు దేవుడు ప్రేమ అంటాను ఓ కోవేలు దేవుడా అదో దేవుడే ఐ లవ్ యూ అంటాడు రిషికు నువ్వు ఎప్పుడన్నా అన్నావు ఐ లవ్ యూ అని అయింది మావానికి ఏం గిత్త ఆటలు ఏమంటున్నావు ఐదో తరగతా రేపు పొద్దుగాల బడివో బలి మెడాలన్నారా బలి మెడల్ ఉన్నదా పుస్తకాలు తీసి పక్క పంట పెట్టి మేడం దగ్గర ఐ లవ్ యూ మేడం అని క్లాసు నీకు ఏ ఎగ్జామ్ లేదు బోర్డు ఎగ్జామ్ లేదు ఏ ఎగ్జామ్ లేదు 10th పాస్ అవుతావు ఇంటర్ పోతావు నేను అందరి పోయి ఐ లవ్ యూ అను బాబు అంటానా పాప పిల్ల కొడుకు పుడితే ఏమంటారు తీసేయమంటారు పిల్ల
ఇట్లాంటి బాపమ్మలు ఇట్లాంటి అమ్మమ్మలు ఏం చేస్తారు తెలుసా? ఇక కొడుకు పుట్టినాక కాదు మగ బాలుడు మగ పురుషుడు అంటారు. అదే ఒకవేళ ఆడపిల్ల పుట్టిందనుకో ఇక ముఖం అంతా తొక్కు చిప్పోలే పెంచి ఇలా కొడుకు పెద్ద కట్టం వచ్చింది అట్లా అంటారా? కొడుకు మరి బిడ్డ పెళ్లి చేయాలి కట్టం వచ్చిన పిల్లే పిల్లే అంటారా? మరి ఒక బిడ్డ పుట్టింది చక్కని బిడ్డని ఎత్తుకొని మరి పాడి ఎత్తుకోమమ్మా. అమ్మవారు వల్ల సుందరదేవి దాని బిడ్డ దొరకాంతను ఓ తల్లి దేవరాని నీ నలుగురు కొడుకులతో చక్కని వాళ్ళ బిడ్డ పుట్టిందని ఎప్పుడు ఆ బిడ్డ తీసుకొచ్చి తల్లి కొంగలు వేసినారు. ఆ బిడ్డ ముఖమూర్తండి బిడ్డ నీ రేణులకు చక్కదనం నీ రూపులకు చక్కదనమాని నాకు బిడ్డగా ఉన్నా నేను రోజుల సంది కోరికలుండే. ఎందుకంటే రేపు రేపటికి నా ప్రాణం పైన నా భర్త ప్రాణం పైన నా కొడుకులో ముఖం నడతారు. నాకు బిడ్డ ఉంటుంది కాబట్టి నా బిడ్డ కాడకు మోడుకొని ఎడుతుంది అనుకునేవా రూపురేఖలు వర్ణించుకుంటా అయ్యా సిరులకి చేసింది పేరుంటది కాబట్టి నా బిడ్డ పేరు పెట్టానని తన భర్త చెప్పినప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు వినిపించిందా బ్రాహ్మణులు పండితులు వచ్చారు
మెత్తన వేసిందే అమ్మా నా బిడ్డ రాజ్యం గంటలు పుట్టింది దేశం గంటలు పుట్టింది వాడ గంటలు పుట్టింది వంద గంటలు పుట్టింది 3 నక్షత్రాలు నా బిడ్డ పుట్టిందా మరి నా బిడ్డ చూసినవా ఏ గంటలు పుట్టింది పంచాంగాల గట్ట బాగా కడిగి బిడ్డకు పేరు పెట్టు అన్నప్పుడు తల్లి నీకు 4 ఉడుగులు చక్కర బిడ్డ పుట్టింది మరి చిక్కరేకమ్మ చిక్కవాడ చూసిన పెద్ద పేరుకమ్మ పెరువడ కలవారు పంచాంగాల కట్ట ఇప్పుడు చూసి ఏ రాజ్యాంగం పుట్టలేదు ఏ దేశంగా పుట్టలేదు కానీ కన్న తల్లి పేరు పెడితే కనీలో మెత్తదాబా నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకోమన్నప్పుడు వాడి పిల్ల పడుతుందో ఒక మాట అనుకున్నది ఇన్ని దేవుడు పోయేది నాకు దేవుడు సంతనపల వేరేది పోను చూసినవా తోటగా ముళ్ళు పూజ కట్టే కాబట్టి బిడ్డ దత్తం ఇచ్చింది కాబట్టి ఆ స్వర్గం కూడా చేరేమన్నారు బిడ్డ పేరు పెడుతున్నాని గా కన్న తల్లి పడుతుందరు దేవి అమ్మ బిడ్డ దత్తం ఉన్నారమ్మా రామ రామ నా బిడ్డ పేరు సరోజన దేవి అని పేరు పెట్టింది అయ్యా బిడ్డ పేరు సరోజన రామ రామ అయ్యా రూపుడు దగ్గ పేరు అయ్యా పేరుకు దగ్గ రూపం ఉన్నది రామ రామ నా బిడ్డ పేరు చూసినవా సరోజన దేవి అన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు మెచ్చుకున్నారు తల్లి నీ బిడ్డ పేరు మంచిగా ఉన్నది అన్నప్పుడు వాళ్ళకు ఆవుదానం గోదానం ఇప్పుడు మంచిగా కూడా చెముడు దానం చేసి నెలలో ఒకటి వెళ్ళిపోయినాక నాడు ఒక నాదేమన్నదే బంధువులు చుట్టాలు బంధువులు తోచిన కాడికి మరి పురుడు కట్టిన పుణ్యదానం